నెక్స్ట్ వన్, వాట్ హ్యూమన్ యాక్టివిటీ కెన్ ఇంక్రీజ్ రివర్ పొల్యూషన్? సో ఏ హ్యూమన్ యాక్టివిటీ రివర్ పొల్యూషన్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుందంటే డిశ్చార్జింగ్ అన్ట్రీటెడ్ సీవేజ్ ఆర్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఇంటూ రివర్స్. సో డిశ్చార్జింగ్ అన్ట్రీటెడ్ సీవేజ్ మనకు ఏ విధంగా ఉన్నది, ఇండస్ట్రియల్ వేస్ట్ ఇంటూ రివర్స్లోనికి ఇండస్ట్రియల్ వేస్ట్ని వదలడం వలన మనకేమవుతుంది, రివర్స్ అనేది పొల్యూట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఏమవుతుంది, సో ఇండస్ట్రియల్ వేస్టేజ్ అంతా వచ్చి రివర్స్లో వేస్తున్నారు చూడండి. వేయడం వల్ల ఈ రివర్ అంతా పొల్యూట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అది 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్, వాట్ ఈజ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి? కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ రెయిన్ వాటర్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్ కోసం మనం రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారు? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. ఏమంటారు? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో ఈ రెయిన్ వాటర్ని ఏం చేస్తారు, దీని మీద పడ్డ రెయిన్ని కలెక్ట్ చేసి పిట్ ద్వారా లోపలికి ఎర్త్లోనికి రీఛార్జ్ అయ్యే విధంగా చేస్తే దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం. నెక్స్ట్ వన్, హౌ డస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ హెల్ప్స్ డ్యూరింగ్ డ్రాట్స్? సో ఈ కరువులు వచ్చిన సమయం లోపల ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా మనకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ స్టోర్డ్ వాటర్ వెన్ రెయిన్ఫాల్ ఈజ్ లో ఆర్ ఎరాటిక్. వర్షాలు అసలే పడనప్పుడు లేదా చాలా తక్కువ పడ్డప్పుడు మనకు ఈ రెయిన్ వాటర్ని ఏదైతే హార్వెస్ట్ చేసినామో, ఏదైతే కాపాడినామో ఆ రెయిన్ వాటర్ని మనము యూస్ చేసుకోవచ్చును.